నమస్కారం. టీసాట్ వీక్షకులకి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్నటువంటి గ్రూప్ 1 మెయిన్స్లో పేపర్ 4 సెక్షన్ 3లో అభివృద్ధి మరియు పర్యావరణ సమస్యలు అనేటువంటి టాపిక్ను మనం టీసాట్ ద్వారా అనేక ఎపిసోడ్ల ద్వారా సమాచారాన్ని అందిస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా యూనిట్ 2లో ఈ అడవులకు సంబంధించినటువంటి అంశంలో అడవుల విధ్వంసం వల్ల పర్యావరణంపై కలిగేటువంటి ప్రభావం ఏమిటి అనేటువంటిది మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. సో క్వశ్చన్ కూడా చాలా సందర్భాల్లో ఇది వేరు రకాలుగా అడగడానికి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ అడవులను సంరక్షించుకోవాల్సినటువంటి అవసరం ఏమిటి అంటే ఇండైరెక్ట్గా అడవుల విధ్వంసం వల్ల కలిగేటువంటి నష్టాన్ని ఎట్లా తగ్గించాలని చెప్పడం. మరొకటి, పర్యావరణ సంక్షోభానికి ప్రధానమైన కారణం ఏమిటంటే అడవుల విధ్వంసం. సో లేకపోతే పర్యావరణాన్ని ఎలా రక్షించుకోవాలి, పర్యావరణాన్నిపై మనకి ముఖ్యంగా ఎట్లాంటి ప్రభావాన్ని చూపుతుంది అడవుల తరుగుదల అన్నప్పుడు వీటన్నింటి నేపథ్యంలో మనము ఈ టాపిక్ని అర్థం చేసుకోవాలి. సో అడవులను సంరక్షించుకోకపోతే, అడవుల విధ్వంసం కనుక జరిగితే పర్యావరణంపై పెను ప్రమాదం కనబడుతుంది అనేటువంటిది దీనిలో మౌలికమైన అంశం. సో ఎట్లా అనే కనుక చూస్తే, జనరల్గా మానవ నాగరికత వికాసం అంతా కూడా నదీ పరివాహక ప్రాంతంలో మొదలైంది. దాంతోపాటు అడవులపై ఆధారపడి కొనసాగుతుంది. ఇప్పటికీ ఆది మానవులు అడవులనే జీవనాధారంగా నమ్ముకొని జీవిస్తున్నారు. ఇప్పుడు నల్లమల్లో ఉండేటువంటి చెంచులు మొదలుకొని ఆదిలాబాద్ గోండ్స్ వరకు, ఖమ్మంలో ఉండేటి కోయాల వరకు అందరూ కూడా ఇప్పటికీ అడవుల్లోనే ఉన్నారు. సో ఈ నేపథ్యానికి వస్తే మనకి అదేవిధంగా బయట సమాజం కూడా అడవులతోనే ప్రత్యక్ష సంబంధము కలిగి ఉన్నటువంటి జీవనం. సో ఆర్థిక ప్రయోజనాల కోసం ఏం చేస్తున్నామంటే అడవులను అనేక రకాలుగా దుర్వినియోగం పరుస్తున్నాం. అట్లాగే అటవీ వనరులను కూడా గరిష్ట స్థాయిలో వినియోగించుకుంటున్నాం. సో దీన్ని మనం ఏమంటారంటే అడవుల వాణిజ్యీకరణ అంటారు, కమర్షియలైజేషన్ ఆఫ్ ఫారెస్ట్ అంటారు. నిజానికి ఫారెస్ట్ ఈజ్ నాట్ కమర్షియల్ ఐటమ్. సో అది వాణిజ్య వస్తువు కాదు, పర్యావరణ సమతుల్యతను కాపాడేటువంటి ఆధారం. బట్ మానవుడు ఏం చేస్తున్నాడు అంటే దాన్ని ఆర్థిక వస్తువుగా మార్చేస్తున్నాడు. అది ప్రమాదం. సో అడవుల విధ్వంసము, అడవుల క్షీణత ఎందుకు జరుగుతుందంటే అడవుల వాణిజ్యీకరణ వలన జరుగుతుంది. అడవులను సహజంగా పెరగాల్సిన అడవులను మనం ఏం చేస్తాం, జనరల్గా ఒక జీవిని పెంచుకుంటాం, సహజంగా పెరగాలి, దాన్ని కోసుకొని తిన్నాం అనుకోండి సపోజ్, సో ఇబ్బంది కలిగించినట్లే. అంటే మనం ఎక్కడైతే నార్మల్గా ఉండాల్సిన దాన్ని అబ్నార్మల్గా మనం దుర్వినియోగం పరిచేటువంటి సందర్భం. సో ఈ అడవుల వాణిజ్యీకరణ ఎట్లా మొదలైందని చూస్తే, భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు ఈ దేశానికి రాకముందు అడవులను చాలా పవిత్రమైనటువంటి ఆధారంగా చూసేవారు. అడవిని దేవతగా చూసిన సందర్భాలు ఉండేవి. అడవులనే జీవనాధారంగా చేసుకుని గ్రామీణ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలు. కానీ ఎప్పుడైతే బ్రిటిషర్స్ ఈ దేశంలోకి వచ్చారో అటవీ ఉత్పత్తుల వాణిజ్యీకరణ మొదలైంది. సో ఆధునికీకరణ పేరుతో అనేక అటు రైల్వేల నిర్మాణం కావచ్చు, పరిశ్రమల నిర్మాణం కావచ్చు, ఆధునిక భవనాల నిర్మాణం కావచ్చు, పట్టణాల నిర్మాణం కావచ్చు. సో వాటి కోసము అడవులను ఏకపక్షంగా ఎక్కువ మొత్తంలో దుర్వినియోగం చేసేటువంటి ప్రయత్నం మొదలైంది. సో ఆంగ్లేయులు ఏం చేసినారు, బ్రిటిషర్స్ విలువైన కనుమను ఆయా దేశాలకు ఎగుమతి చేసి కూడా వాళ్ళు ప్రయోజనాలు పొందారు. వారి దేశాలు అంటే సముద్ర మార్గం ద్వారా బ్రిటిష్ వాళ్ళు బ్రిటన్కి ఇక్కడ ఉండే విలువైన కలపను కూడా పంపారు. ఇక్కడ స్థానికంగా రైల్వే ట్రాకులకు ఉపయోగించడమే కాకుండా వారి దేశానికి కూడా ఈ కలపను పంపిన సందర్భం ఉంది. సో ఆ అడవుల వాణిజ్యీకరణ వల్ల అడవుల నరికివేత పెరిగిపోయింది, అడవుల విధ్వంసం పెరిగిపోయింది. సో ఫలితంగా అడవుల విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. సో అది ఒక రకంగా బ్రిటిషర్స్ యొక్క నెగిటివ్ ఇంపాక్ట్గా మనం చెప్పే ప్రయత్నం చేస్తాం. దాని తర్వాత మనకు ఎస్పెషల్లీ 1990s తర్వాత ఎల్పిజి మోడల్ ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేస్తామో, సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ ప్రక్రియలు, సో పట్టణీకరణ వేగవంతమవుతుంది, పరిశ్రమలు వేగంగా పెరుగుతున్నాయి, పరిశ్రమలకు భూములు అవసరం కాబట్టి అటవీ భూములను అటవీయేతర భూములుగా మార్చే ప్రయత్నం, రియల్ ఎస్టేట్ దందా, వ్యవసాయ భూములను, సాగు భూములను కూడా వాణిజ్య అవసరాల కోసం మళ్లించడం, అటవీ భూములను, ప్రభుత్వ భూములను కూడా వేరు ఆర్థిక మండలం పేరుతో కానీ వివిధ రకాల ప్రక్రియల పేరుతోని అవి నిరుపయోగంగా మార్చడం, ఇవన్నీ ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. అందులో భారతదేశానికి కూడా జరుగుతున్న సందర్భం ఉంది. సో దానివల్ల గణనీయంగా అటు ఆర్థిక అభివృద్ధి ఒక రకంగా అడవుల పాలిట శాపంగా మారిన సందర్భం ఉంది.
ఫలితంగా ఈ అటవీ భూముల క్షీణత ప్రమాదకర స్థాయి చేరుకుంది. అదేవిధంగా దాంతోపాటు అదే సమయంలో ఏమవుతుందంటే అడవుల పెంపుదల కోసం ప్రత్యేక చర్యలు చేపట్టకపోవడం వల్ల ఇప్పుడు తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో హరితహారం లాంటి కార్యక్రమాల ద్వారా మనం కొంత అడవులను మళ్ళీ పునరుద్ధరించే ప్రయత్నం చేస్తున్నాం. మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరించే ప్రయత్నం చేస్తున్నాం. బట్ అదే స్థాయిలో అన్ని రాష్ట్రాల్లో జరగాల్సినటువంటి అవసరం ఉంది అనేది. అట్లాగే అటవుల యొక్క నిర్వహణ మేనేజ్మెంట్ కానీ, అటవీ భూములు, అదేవిధంగా సహజ వనరుల యొక్క పరిరక్షణ, అదే కాలపరిమితి, జీవావరణ పరిరక్షణ దృష్ట్యా ఇవన్నీ పరిశీలిస్తే అడవుల సంరక్షణ, అడవులపై ఆధారపడినటువంటి తెగలు, గ్రామీణ పేదల యొక్క సంక్షేమం వంటి అంశాలను ఈ ప్రపంచ దేశాలు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. దానిలో భారతదేశం కూడా ఒక భాగస్వామిగా ఉంది. సో మారిన పరిస్థితుల దృష్ట్యా తప్పనిసరిగా ప్రపంచ వాణిజ్య విధానాల్లో అడవుల వినియోగం ప్రమాదకర స్థాయికి చేరుకుంటుంది. కాబట్టి సో ఈ అడవులను రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రపంచ దేశాలపై ఉంది అనేది నాకు కనపడుతుంది. ముఖ్యంగా అడవులు సహజమైనటువంటి సంపదే కాకుండా ఈ పర్యావరణాన్ని పరిరక్షించేటువంటి ఆధారాలే కాకుండా మానవాళి అవసరాలను తీర్చేటువంటి ప్రధానమైనటువంటి జీవనాధారం, జీవ వైవిధ్యాన్ని సంరక్షించడంలో క్రియాశీల పాత్ర పోషించేటువంటి సంపద. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో లేదా గిరిజనుల వంటి వారికి ప్రధానమైన జీవనాధారం మనం గతంలో కూడా చెప్పుకున్నాం. సో ఇవన్నీ అంశాలను పరిగణలోకి తీసుకుంటే అడవి ఉత్పత్తులను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ అటవీ ఉత్పత్తుల వాణిజ్యీకరణ, ఈ వాణిజ్యీకరణలో మధ్యవర్తుల పాత్ర ఎక్కువగా ఉండటం వల్ల, మిడిల్ మ్యాన్ సిస్టమ్ ఉండటం వల్ల అటు గిరిజనులు కూడా నష్టపోతున్నటువంటి సందర్భం కనబడుతుంది. సో ముఖ్యంగా మార్కెట్ డిమాండ్ ప్రభావితమైనటువంటి ఈ అటవీ ఉత్పత్తుల వాడకం వల్ల సో జనరల్గా మార్కెట్లో డిమాండ్ పెరిగే కొద్దీ అడవులకు సంబంధించిన ఉత్పత్తులను ఎక్కువగా వినియోగించే కొద్దీ అడవులను ఎక్కువగా నరికివేతం జరుగుతున్నది. సో అడవుల విధ్వంసానికి పరోక్షంగా మార్కెట్ డిమాండ్ కూడా కారణంగా మారుతున్న సందర్భం ఉంది. సో అడవుల విధ్వంసం పెరుగుతున్నది. ఫలితంగా అనేక జీవజాతులు, అనేక వృక్షజాతులు క్రమంగా అంతరించిపోతున్న సందర్భం. సో విలాసాల కోసము వాణిజ్య విధానంలో టేకు కానీ, చందనం వంటి వృక్షాలను కలపను పరిమితికి మించి వాడటం వల్ల వాటి ఉనికి ప్రశాంతంగా మారుతుంది. చాలా సందర్భాల్లో మనం లగ్జరియస్ లైఫ్ అంటే సో విలాసవంతమైన జీవితం అంటే ఒక ఇంద్రభవనాలు నిర్మించడం అనేటువంటి ఒక భావన, అంటే స్టేటస్ కోసం కూడా కలపను ఆర్నమెంటల్గా అలంకరణగా ఉపయోగించేటువంటి మైండ్ సెట్ పెరిగే కొద్దీ అరుదైనటువంటి, విలువైనటువంటి, ప్రకృతికి ఆధారమైనటువంటి ఈ వృక్ష సంపద క్రమంగా తగ్గిపోతున్న సందర్భం ఉంది. ముఖ్యంగా ఏనుగు దంతాలు, పులి గోళ్ళు, జంతువుల చర్మాలు, జింక కొమ్ములు ఇట్లాంటి వాటికి వాణిజ్యపరమైన డిమాండు పెరుగుతుంది రోజు రోజుకి. వాటిని వేరు అవసరాల కోసం ఉపయోగించేటువంటి సమాజం పెరిగే కొద్దీ వాటిపైన విధ్వంసం పెరుగుతుంది. వాటిని అనేక రకాల హింసకు గురి చేస్తున్నారు. అలాంటి వన్యప్రాణులు క్రమంగా చివరికి అంతరించిపోతున్నటువంటి సందర్భం కూడా ఉంది. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ క్షీణత పైన అనేక సదస్సులు జరిగాయి, అనేక నివేదికలు కూడా వెల్లడైనాయి. ముఖ్యంగా జర్నల్ ఆఫ్ ఫారెస్ట్ ఎకనామిక్స్ అనేటువంటి ఒక నివేదిక ప్రకారం చూస్తే భారతదేశంలో 1982 నుండి 1947 వరకు ఈ బ్రిటిష్ వలసపాలన కాలాన్ని కనుక పరిగణన తీసుకుంటే ఈ దక్షిణాది భారతదేశంలో అడవుల విధ్వంసం వల్ల మనకి విలువైనటువంటి కలపనిచ్చే వృక్ష సంపద, అదేవిధంగా అనేక జీవజాతులు అంతరించిపోయిన సందర్భం ఉంది. అంటే వృక్షాలు అంతరించాయంటే వృక్షాలపై ఆధారపడ్డటువంటి జీవజాతులు కూడా అంతరిస్తున్నట్టు సందర్భం ఉంది. అడవుల వాణిజ్యీకరణ, అదేవిధంగా అడవుల ఈ పరిరక్షణ మధ్య అంటే అడవులను వాణిజ్యీకరణ వైపు అంటే దేనికోసం, పరిశ్రమల కోసం ఎక్కువ ఉపయోగించే ప్రయత్నం జరుగుతుంది. ఈ అడవుల వాణిజ్యీకరణ అట్లాగే అడవుల పరిరక్షణ మధ్య ఘర్షణ జరుగుతుంది. సో ఈ ఘర్షణకి పరిష్కారం ఏంటంటే అడవులను సమర్థవంతంగా నిర్వహించడం. సో అడవుల నిర్వహణకు ప్రాధాన్యత పెరుగుతున్న సందర్భం. అందువల్ల ఉత్పత్తి, అడవులు, అదే ఉత్పాదకత, పేదల ఆదాయాల పెంపుదల దృష్ట్యా చూస్తే అటవీ ఉత్పత్తుల వాడకాన్ని పెంచుతూ అటవీ వనరులు మరియు సహజ వనరులు, జీవ వైవిధ్య సంరక్షణకు సంబంధించి పటిష్టమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే జనాభా పెరుగుదల కూడా ఒక రకంగా
మనకి పర్యావరణంపై మరింత ప్రభావాన్ని చూపుతున్నది, మరింత భారాన్ని పెంచుతున్నది కూడా. మనం 100 మంది ఉన్నప్పుడు ఉపయోగించేటువంటి అటవీ సంపద 1000 మందిగా మారినప్పుడు ఉపయోగించే అటవీ సంపద చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఆ జనాభాను నియంత్రించకపోవడం వల్ల, సో భారతదేశం లాంటి సమాజాల్లో మానవ జీవనంలో జనాభా ఎంత ఎక్కువ జనాభా ఉంటే అది ఎంత సామాజిక అంతస్తును పెంచే విధంగా భావించేటువంటి సమాజాల్లో ఏకపక్షంగా గత 4-5 దశాబ్దాలుగా వరుసగా ఈ జనాభా పెరుగుదల ఎంత ఎక్కువగా జరిగిందో పర్యావరణ సంక్షోభం కూడా అదే స్థాయిలో జరిగింది. దాంతోపాటుగా పారిశ్రామిక విప్లవం యొక్క ప్రభావం కూడా ఈ అడవుల విధ్వంసంపై ప్రధానంగా ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా పారిశ్రామిక ముడి పదార్థాలు అంటే ఎప్పుడైతే పరిశ్రమ స్థాపించబడుతుందో దానికి ముడి పదార్థాలు అవసరం, దానికి ఇంధనం కూడా అవసరం. సో ఈ 2 డిమాండ్ల కోసము, అదేవిధంగా ఈ ఇన్నోవేషన్స్, కొత్త కొత్త అన్వేషణలు, నవకల్పనలు, సో ఈ ఇన్వెన్షన్స్ కావచ్చు, ఇన్నోవేషన్స్ కావచ్చు, అట్లాగే మార్కెట్ల యొక్క విస్తరణ, మార్కెట్స్, అట్లాగే వినియోగ తత్వం కూడా, కన్స్యూమరిజం పెరుగుతున్న కొద్దీ సహజ వనరుల యొక్క విధ్వంసం ఏదైతుందో అది ప్రమాదకర స్థాయికి చేరుకున్న సందర్భం ఉంది. ముఖ్యంగా ఆధునిక జీవనంలో విలాసాలను నిత్యావసరాలుగా భావించేటువంటి పరిస్థితి నెలకొంది. అంటే లగ్జరియస్గా ఉండటం అనేది ఇప్పుడు కామన్ అయిపోయింది. సో ఈ లగ్జరియస్ లైఫ్ కోసము అడవులను ఎక్కువగా దుర్వినియోగం చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ముఖ్యంగా మానవ మనస్తత్వం కనుక చూస్తే ఈ కోరికలకు అదుపు అనేది ఉండదు మామూలుగా. సో మానవ కోరికలు పెరిగే కొద్దీ అడవులపై ఒత్తిడి పెరుగుతున్నది. సో మానవ ఆలోచనలు, ఆశలు పెరిగే కొద్దీ అడవుల దుర్వినియోగం కూడా పెరుగుతున్న సందర్భం ఉంది. స్వలాభాపేక్ష అడవుల విధ్వంసానికి కారణమవుతున్నది. అంటే సెల్ఫిష్నెస్ ఏదైతుంది, నేను బాగుంటే చాలు, నేను లగ్జరియస్గా ఉండాలి అనేటువంటి భావన ఏదైతుందో, నేనే ఇంపార్టెంటు, నా జీవితమే ఇంపార్టెంటు, నా లైఫే అందరికంటే బాగుండాలని కోరుకునేటువంటి ఈ స్వార్థపూరితమైనటువంటి ఆలోచన ఏదైతుందో అది అడవులపైన చాలా ప్రభావం చూపుతున్నది. ముఖ్యంగా అటవీ సంపద మనం చాలా సందర్భాలు చూస్తున్నాం. విలువైనటువంటి కలపను అనేక రకాల అలంకరణ సాధనాలుగా తయారు చేస్తారు. నిజానికి అవి లేకపోయినా మానవ జీవితంలో పెద్దగా ఉండదు, కానీ వాటి అవసరం ఎంతో అంతకు మించి కూడా వాటిని దుర్వినియోగపరుస్తున్న సందర్భం ఉంది. సో అదేవిధంగా జనాభాను నియంత్రించకపోవడం, అట్లాగే వ్యవసాయ అభివృద్ధి పట్ల ఈ వ్యవసాయ అభివృద్ధిని విస్తరించకూడదు. అంటే వ్యవసాయం అవసరమే, కానీ అట్ ద సేమ్ టైము బంజరు భూములను, నిరుపయోగ భూములను సాగు భూములుగా మార్చాల్సింది పోయి అటవీ భూములను సాగు భూములుగా మార్చడం వల్ల, సో వ్యవసాయం విస్తరణ కోసము అటవీ భూములను వినియోగించుకునేటువంటి సందర్భం వచ్చినప్పుడు అటవీ విస్తీర్ణం క్రమంగా తగ్గిపోతున్న సందర్భం ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వంట చెరుకు కోసం కావచ్చు, లేదా పశుగ్రాసం కోసము అటవీ సంపదను ఎక్కువగా ఉపయోగించడం క్రమంగా పెరుగుతున్నటువంటి సందర్భం ఉంది. సో ఇది ఒక రకంగా అంటే మనకి జనాభా పెరగడము, దాని ఇంపాక్ట్ చూస్తే అంటే మనకు ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నప్పటికీ మనం ప్రభుత్వ విధానాల్లో కూడా ఇప్పుడు చాలా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా ఈ పశుగ్రాసం అంటే అది తప్పనిసరిగా పశువులకు ఇవాళ ప్రత్యామ్నాయంగా పశుగ్రాసం కోసం అడవులను, మొక్కలను, పంటలను పెంచేటువంటి ప్రయత్నంతో పాటుగా వంట చెరుకును ఉపయోగించకుండా మనకి అందరికీ గ్యాస్ను సరఫరా చేసే విధంగా దీపం పేరుతో అనేక రకాల కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం వంట గ్యాస్ను, సిలిండర్లను కూడా వాళ్ళకు అందిస్తున్న సందర్భం ఉంది. ఇది ఒక పార్ట్. మరొక పార్ట్ కనుక చూస్తే ముఖ్యంగా అభివృద్ధి ప్రాజెక్టులు, ఈ పారిశ్రామికీకరణ వల్ల మనకి అడవుల విధ్వంసం పెరుగుతున్నది. దాంతోపాటు పర్యావరణ కాలుష్యం ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్న సందర్భం ఉంది. అంటే అభివృద్ధి ప్రాజెక్టులు అవసరమే, కానీ పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టేటప్పుడు ఇప్పుడు ఆ ప్రాజెక్టులో ముంపు ప్రాంతాల్లో ఉండే అడవులను నిర్మూలించే ప్రయత్నం చేస్తున్నారు. సో డెవలప్మెంట్ అవసరమే, బట్ ఆ డెవలప్మెంట్ పరోక్షంగా అక్కడ ఉండేటువంటి సహజమైనటువంటి జీవ సంపద, వృక్ష సంపదను అది క్షీణింపజేసేటువంటి డెవలప్మెంట్ నిజమైన డెవలప్మెంట్ కాదు అనేటువంటి భావన ఉంది. అలాగే ఇండస్ట్రియలైజేషన్, పారిశ్రామికీకరణ కూడా పెరిగే కొద్దీ పారిశ్రామిక ఉత్పత్తులు పెరుగుతాయి, వ్యక్తుల అవసరాలు తీరుతాయేమో కానీ పర్యావరణ సంక్షోభం కూడా తలెత్తుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అయితే వివిధ రకాల కారణాల వల్ల
ప్రతి సంవత్సరం సగటున చూస్తే 1,50,000 ఎకరాల విస్తీర్ణంలో అడవులు క్షీణిస్తున్నటువంటి సందర్భం కనబడింది. ఒకవేళ కనుక ఇదే స్థాయిలో అడవుల తరుగుదల జరిగితే 2100 నాటికి వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ స్థాయి ఏదైతుందో అది గణనీయంగా పెరుగుతుంది. దాదాపు 550 ppm వరకు పెరిగి ప్రమాదకరమైన పరిస్థితులు నెలకొనేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే సో గ్లోబల్ వార్మింగ్ దాని ఇంపాక్ట్ అనేది ప్రపంచ దేశాలను అనేక విధాలుగా ప్రభావితం చేసేటువంటి సందర్భం ఉంది. కాబట్టి మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అడవుల విధ్వంసం వల్ల మనకి తాత్కాలికంగా దాని ప్రభావం వెంటనే కనపడకపోయినా దీర్ఘకాలంలో ఇర్రిపేరబుల్ డ్యామేజ్ అంట మళ్ళీ తిరిగి రిపేర్ చేసుకోవడానికి అవకాశం లేనంత నష్టం జరిగే ప్రమాదం ఉంది. ముఖ్యంగా వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ జంతువుల ద్వారా బయటికి విడుదలయ్యేటువంటి కార్బన్ డైఆక్సైడ్ను నియంత్రించడం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. సో ఈ కార్బన్ డైఆక్సైడ్ను మనం ఏ మార్గం ద్వారా కూడా మనం నియంత్రించలేము. ఒక్క మొక్కలు తప్ప ఏవి కూడా ఏ సాంకేతిక పరిజ్ఞానం కూడా కార్బన్ డైఆక్సైడ్ను కంట్రోల్ చేసేటువంటి అవకాశం ఉండదు. మొక్కలు మాత్రమే ఎట్లా కంట్రోల్ చేయగలుగుతాయంటే కార్బన్ డైఆక్సైడ్ మొక్కలకు జీవనాధారం. అంటే అవి కార్బన్ డైఆక్సైడ్ లేకపోతే వాటి జీవక్రియలు జరగవు, క్రమదిన సమయక్రియ జరగదు. అంటే మనకి ఎంత ప్రమాదకరమైనటువంటి వాయువు అని ఏదైతే భావిస్తున్నామో కార్బన్ డైఆక్సైడ్ మొక్కలకు అత్యంత ముఖ్యమైనటువంటి వాయువుగా ఉంది. కాబట్టి మొక్కలను మనం ముఖ్యంగా వృక్షాలను అడవులను కాపాడుకోలేకపోతే జీవజాలము కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేస్తే దాని మళ్ళీ అదే కార్బన్ డైఆక్సైడ్ మనం పీల్చాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కేవలం జీవజాలానికే కాకుండా మొత్తం గ్లోబే వేడెక్కిపోతుంది. కాబట్టి పర్యావరణంగా నదులు మంచు అంతా కరిగిపోతాయి, సముద్ర మట్టాలు పెరుగుతాయి, తీర ప్రాంతాలు ముంపుకు గురవుతాయి, అనేక మానవ సమాజాలు కనుమరుగయ్యేటువంటి ప్రమాదం ఉంది. ఇప్పటివరకు కొన్ని జీవజాతులు మాత్రమే ఆ అరుదైనటువంటి జీవజాతులు మాత్రమే కనుమరుగైనాయి. ఇప్పుడు చివరికి మానవ జాతి కూడా అదే జాబితాలో చేరేటువంటి ప్రమాదం ఉంది. అందువల్ల దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. సో అడవుల నరికివేత వల్ల కలిగేటువంటి నష్టాలు కనుక చూస్తే చాలా నష్టాలు. మన సంరక్షణ వల్ల ప్రపంచంగా వ్యాప్తంగా చైతన్యం కలిగించే ఉద్దేశంతో ఈ అడవుల సంరక్షణ అవసరం ఉంది. కాబట్టి 2011వ సంవత్సరాన్ని అంతర్జాతీయ అటవీ సంవత్సరంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. అంతర్జాతీయ అటవీ సంవత్సరంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. సో ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా అదేవిధంగా భారతదేశంలో కూడా అడవుల పరిరక్షణ కోసము అనేక చర్యలు చేపట్టడం జరుగుతుంది. అయితే అనుకున్న స్థాయిలో ముఖ్యంగా అడవుల సంరక్షణ చర్యలు విజయవంతం కాకపోవడం వల్ల అడవుల విస్తీర్ణం బాగా తగ్గిపోతుండటం ఆందోళన కలిగిస్తున్న అంశం ఉంది. ఎందుకంటే మనం ఎంత ప్రయత్నం చేసినప్పటికీ సో అడవులు పెరగకపోగా వాటి విస్తీర్ణం క్రమంగా తగ్గుతూ వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అడవులు సుమారు 4 బిలియన్ హెక్టార్లలో విస్తరించి ఉన్నాయి ఒక అంచనా ప్రకారం. సో ఈ అడవుల్లో ఉండేటువంటి చెట్లను నరికివేస్తే ఇతర అవసరాలకు ఉపయోగిస్తే పర్యావరణ నష్టం కలుగుతున్నటువంటి అంశము ఎప్పటి నుంచో చర్చ జరుగుతుంది. కాబట్టి ప్రస్తుతం దాన్ని మనం నియంత్రించాల్సిన అవసరం ఉంది. ప్రపంచ అటవీ లెక్కల నివేదిక అని ఉంటుంది. సో ఈ ప్రపంచ అటవీ లెక్కల నివేదిక ప్రకారం చూస్తే 2000 నుండి 2010 మధ్యకాలంలో ప్రతి సంవత్సరం సగటున 13 మిలియన్ హెక్టార్ల అటవీ ప్రాంతాన్ని వ్యవసాయంతో సహా ఇతర అవసరాలకు వినియోగించటం లేదా ప్రకృతి విపత్తుల కారణంగా నష్టపోయిన సందర్భం ఉంది. అంటే సగటున ప్రతి సంవత్సరం 13 మిలియన్ హెక్టార్ల అటవీ ప్రాంతము కనుమరుగైపోతున్నది. దాదాపు 13 మిలియన్ హెక్టార్ల అటవీ ప్రాంతము కనుమరుగైతున్నటువంటి సందర్భం ఉంది. అంటే ఇది కనుక అలాగే కొనసాగితే రాబోయే రోజులలో ఈ మొత్తం భూమి ఎడారిగా మారేటువంటి ప్రమాదం ఉంది. సో అందువల్ల దాంట్లో మొదట ఎఫెక్టెడ్ అయ్యేటువంటి జీవజాతి మానవ సమాజం. కాబట్టి అడవులను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఇంకొక అంశం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో అటవీ సంపద ఎక్కువగా ఉంటుంది, జీవ వైవిధ్యం ఎక్కువగా ఉంటుంది. అలాంటి ప్రాంతాల్లో ఈ క్షీణత ప్రమాదకర స్థాయికి చేరుకుంటుంది. సో ఈ ప్రాంతాల్లో సగటున దాదాపు 0.4% చొప్పున దాదాపు 40
మిలియన్ హెక్టార్ల అటవీ ప్రాంతం క్రమంగా తగ్గిపోతున్నటువంటి సందర్భం ఉంది. సో ముఖ్యంగా మనం ఒకసారి కనుక పరిశీలిస్తే ఈ మొత్తం అడవుల్లో దాదాపు 3/4 పైగా అటవీ ప్రాంతాన్ని ప్రైమరీ అటవీ ప్రాంతంగా పరిగణిస్తుంది. ఒక ప్రాంతంలో ఒక 100 కిలోమీటర్లు లేదా 100 మైళ్ళు 100 మీటర్లు ఒక ప్రాంతంగా పరిగణిస్తే దాంట్లో 1/3 ప్రైమరీగా మనం ప్రారంభిస్తాం. ఇది మానవ జోక్యానికి అవకాశం లేదు, అవసరం లేనటువంటి ప్రాంతంగా దాని బఫర్ జోన్ అంటాం, రిజర్వ్ జోన్ అంటాం. సో ఈ ప్రాంతం చాలా కీలకం. అంటే ఒక అటవీ ప్రాంతంలో దాదాపు 1/3 అటవీ ప్రాంతము దట్టమైనటువంటి అటవీ సంపదను, జీవ సంపదను కలిగి ఉన్న సందర్భం ఉంటుంది. సో ఇది ప్రపంచవ్యాప్తంగా అటవీ సంపదలు దాదాపు 36% వరకు ఉంటుందని ఒక అంచనా. అయితే దీన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఈ ప్రాంతంలో మానవ కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతున్నందువల్ల ఇది క్రమంగా క్షీణించిపోతున్నది. ముఖ్యంగా మానవ కార్యక్రమాలు అందులోకి వెళ్ళకూడదు, బట్ వెళ్తున్నాయి. అట్లాగే మానవ కార్యకలాపాల కారణంగా కొంచెం దిక్కుపోతున్నట్టు అటవీ ప్రాంతం ఉంటుంది. దాన్ని ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం ఏమైపోయిందంటే సెకండరీ ఫారెస్ట్ ఏరియాగా ప్రకటించింది. సో ప్రైమరీ ఫారెస్ట్ ఏరియా, తర్వాత సెకండరీ ఫారెస్ట్ ఏరియా. సో ఈ రెండింటిని కూడా మనం ఒకసారి పరిశీలిస్తాం. గత దశాబ్ద కాలంగా దీని యొక్క విస్తీర్ణం క్రమంగా తగ్గిపోతున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఒకసారి కనుక మనం పరిశీలిస్తే ప్రపంచవ్యాప్తంగా అడవులు ఎట్లా ఉన్నాయని చూస్తే దాదాపు 160 కోట్ల మంది ప్రజలకు అడవులు ప్రధాన జీవనాధారంగా ఉన్నాయి. అంటే మిగతా వాళ్లకు పరోక్షంగా ఉపయోగపడుతున్నాయి, బట్ దాదాపు ఒక 160 కోట్ల మందికి మాత్రము ప్రత్యక్ష జీవనాధారం. అంటే ఒకవేళ కనుక అడవుల విస్తీర్ణం తగ్గిపోతే ఈ 160 కోట్ల మంది జీవనాధారం ప్రశ్నార్థకంగా మారుతుంది అనేది దీనిలో ముఖ్యమైన అంశం. అట్లాగే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 80% అడవులు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. అయితే ఈ మధ్యకాలంలో అడవులపై ప్రైవేట్ యాజమాన్యం కూడా పెరుగుతున్నటువంటి సందర్భం కనబడుతుంది. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి మొత్తం వాణిజ్యంలో అటవీ ఉత్పత్తులకు సంబంధించిన వాణిజ్యము దాదాపు 3% ఉంది. సో దీని మనం మానిటరీ టర్మ్లో చూస్తే దీని విలువ ప్రతి సంవత్సరము దాదాపు $300 బిలియన్ ఉన్నట్టు అంచనా వేయడం జరిగింది. అట్లాగే వాతావరణంలోకి వెలువడేటువంటి మొత్తం గ్రీన్ హౌస్ వాయువుల్లో దాదాపు 97% వరకు ఉష్ణమండల అదేవిధంగా ఉప ఉష్ణమండల ప్రాంతాల్లోనే సంభవిస్తున్నటువంటి చాలా సందర్భం. అంటే ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏవైతున్నాయో అవి ఎక్కువగా ఈ ఉష్ణమండల ఉప ఉష్ణమండల ప్రాంతాల్లోనే విడుదల కావడం అనేది ప్రధానమైనటువంటి చర్చనీయాంశం. అదేవిధంగా అంటే ఎక్కడైతే అటవీ సంపద చాలా కీలకం అనుకున్నామో అక్కడనే ఈ గ్రీన్ హౌస్ వాయువులు విడుదలవుతుండడం అనేది ప్రమాదకరమైన సంకేతాన్ని సూచిస్తుంది. ప్రాచీన కాలం నుండి మానవులు తమ అవసరాలు తీర్చుకోవడానికి అడవులను ఒక సాధనంగా ఉపయోగించుకుంటారు. కానీ ఆ తర్వాత కాలంలో మానవ మనస్తత్వం మారింది, మానవ అవసరాలు మారింది, మన ఆలోచనలు మారినాయి. కాబట్టి అడవుల నరికివేత పెరిగిపోయింది. అనేక రకాల అవసరాల కోసం అడవులను వినియోగించుకోవడం పెరిగిపోయింది. ఆహార ఉత్పత్తి అవసరం పెరిగింది జనాభా పెరుగుదల వల్ల. ఫలితంగా వ్యవసాయ అభివృద్ధి, మౌలిక సదుపాయాల అభివృద్ధి అనేది ఇది అవసరం. అంటే ముఖ్యంగా ఈ మౌలిక సదుపాయాల అభివృద్ధి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఏదైతే దానికోసము అడవులను ఎక్కువగా ఉపయోగించే కొద్దీ, అడవుల నరికివేత పెరిగే కొద్దీ సో ఒక రకంగా పర్యావరణ సంక్షోభము తలెత్తడమే కాకుండా భూసారం కొట్టుకోపోతున్నది, మృతిక క్రమక్షయం పెరుగుతున్నది, వరదలు పెరుగుతున్నాయి. ఫలితంగా సాంప్రదాయ జీవన విధానాన్ని నమ్ముకున్నటువంటి గిరిజనులు లాంటి గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు నిరాశ్రయిస్తున్నారు. జీవ వైవిధ్యం క్షీణించిపోతున్నది. సో పర్యావరణమే ప్రధానంగా మారిపోతున్నది. సో దీంట్లో భారతదేశం యొక్క పాత్ర పర్యావరణ పరిరక్షణలో, అడవుల సంరక్షణలో భారతదేశ పాత్రగా చూస్తే వాతావరణ మార్పులు మరియు భారత్ 4x4 నిర్ధారణ పేరుతోని ఒక నివేదికను రూపొందించింది. ఈ నివేదిక ప్రకారం చూస్తే 2030 నాటికి భారతదేశంలో వాతావరణ మార్పుల వల్ల కలిగే నష్టాలు ఏ స్థాయిలో ఉంటుందనేటువంటిది అనేక సంస్థలు, ముఖ్యంగా
ఇండియన్ నెట్వర్క్ ఫర్ క్లైమేట్ చేంజ్ అసెస్మెంట్ అనేటువంటి ఒక సంస్థ రూపొందించిందని చూస్తే పర్యావరణ పరంగా అత్యంత సున్నితమైనటువంటి హిమాలయాలు కావచ్చు, పశ్చిమ కనుమలు, ఈశాన్య ప్రాంతము, కోస్తా ప్రాంతాల్లో ఉండేటువంటి వాటి ఆ ప్రభావం ఎక్కువగా వాటిపైన ఉండేటువంటి అవకాశం ఉంది. సముద్ర మట్టాలు పెరుగుతాయి, జీవ వైవిధ్యం క్షీణిస్తుంది. అట్లాగే తీవ్రమైన కరువు ఏర్పడుతుంది, వరదలు ఏర్పడతాయి. 2030 నాటికి 1917 స్థాయితో పోలిస్తే దాదాపు 1.7 డిగ్రీ సెల్సియస్ నుండి 2.2 డిగ్రీ సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు, అంటే భూమి యొక్క సగటు ఉష్ణోగ్రతలు పెరిగే ప్రమాదం ఉంది. సో ఇవి కోస్తా తీర ప్రాంతాల్లో వీటి ప్రభావం మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా అడవులను వివిధ మానవ అవసరాల కోసము ఉపయోగించుకోవడం, అదేవిధంగా కార్చిచ్చులు చెలరేగడం, తెగుళ్ళు సోకడం, చెట్లు ఎండిపోవడం, ప్రకృతి విపత్తులు, సో ఇవన్నీ కూడా అడవుల క్షీణత కారణమవుతున్న సందర్భం ఉంది. సో అడవుల నరికివేత అత్యంత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో దక్షిణ అమెరికాలో ఎక్కువగా అడవుల నరికివేత జరుగుతుంది. తర్వాత ఆఫ్రికా, ఆసియాలో కూడా ఎక్కువ జరుగుతుంది. ముఖ్యంగా దేనివల్ల అంటే జనాభా పెరగడం, పట్టణీకరణ విస్తరించడం, సాగునీటి కోసము అడవులను ముఖ్యంగా ప్రాజెక్టులు ఏర్పాటు చేయడం, ముంపు ప్రాంతాలంతా అడవుల ముంపు ప్రాంతాల్లో మునిగిపోవడం, మానవ చర్యలు, ప్రకృతి వైపరీత్యాల వల్ల అడవులు తగ్గిపోతున్నాయి. ముఖ్యంగా అప్పుడప్పుడు ఈ కార్చిచ్చులు ఎండాకాలంలో మంటలు చెలరేగడం వల్ల అడవులు ఎక్కువగా క్షీణించగురుతుంది. దానివల్ల ఫలితంగా జీవ వైవిధ్యం కూడా దెబ్బతింటూ జరుగుతుంది. సో ఆ విధంగా చూస్తే ప్రపంచవ్యాప్తంగా కొన్ని ప్రకృతిలో సంభవించేటువంటి అనేక రకాల విపత్తుల్లో తెగుళ్ళు కూడా ఒక రకం. దాని ద్వారా దాదాపు సగటున 35 మిలియన్ హెక్టార్ల అటవీ భూములు నిరుపయోగంగా మారుతున్న సందర్భం, అంటే అడవులు బంజరు భూములుగా మారుతున్న సందర్భం ఉంది. ముఖ్యంగా వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ఏదైతుందో, ప్రపంచ వైల్డ్ లైఫ్ నిధి అంటాం, అంచనా ప్రకారం చూస్తే అడవుల నైతికత పరంగా ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం 15% వరకు ఈ గ్రీన్ హౌస్ వాయువుల విడుదల పెరిగేటువంటి అవకాశం ఉంది. అంటే కంట్రోల్ చేసే అవకాశం లేదు కాబట్టి పెరిగే ప్రమాదం ఉంది. సో ఈ ఒకసారి ఓవరాల్గా చూసినప్పుడు అడవుల క్షీణత వల్ల అనేక పర్యావసనాలు, ఫైనల్గా చెప్పాలన్నప్పుడు ఒకటి జీవ వైవిధ్యం క్షీణిస్తుంది. సో కాబట్టి అడవులు నరికివేత వల్ల అటవీ ఉత్పత్తులు తగ్గిపోతాయి, వాటిపై ఆధారపడే వారికి జీవనాధారం పోతుంది. అదేవిధంగా జంతువుల ఉనికి కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది. మృతిక క్రమక్షమ్యం పెరుగుతుంది, వాతావరణంలో ఉష్ణోగ్రత పెరుగుతాయి. సో ముఖ్యంగా భారతదేశం లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఇంపాక్ట్ ఇంకా సమాజంపై ఎక్కువగా ఉంటుంది, పేదరికం సమస్య తీవ్రమవుతుంది. సో అదేవిధంగా ఈ పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా ప్రభుత్వాలు వారి అవసరాలు తీర్చలేని పరిస్థితులు ఉంటాయి. సో ఒక రకంగా చెప్పాలంటే అడవుల క్షీణత అనేది ప్రపంచ దేశాలన్నింటిని ప్రభావితం చేసి ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలపైన ఎక్కువగా ఉంటుంది. మనకి 1951లో దేశంగా పరిస్థితి భౌగోళిక అంశాలను చూస్తే భౌగోళిక విస్తీర్ణం దాదాపు 22% వరకు ఉన్న అడవులు ఉండేవి. అవి 97 నాటికి వస్తే 19% తగ్గిపోయినాయి. అయితే 1991 నుంచి కొన్ని చర్యలు చేపట్టడం ద్వారా కొంత ఇంప్రూవ్మెంట్ కనబడింది. బట్ వాస్తవానికి 33% ఉండాలన్నటువంటి భావన ఏదైతే ఇంకా పూర్తిగా నెరవేరలేదని చెప్పాల్సి. అదేవిధంగా మనకి 2008లో ఈ వాతావరణ మార్పులు నిరోధించడం కోసం ఏం చేశారంటే జాతీయ కార్యాచరణ ప్రణాళికను కూడా రూపొందించారు ఒకటి. సో దాంట్లో భాగంగా ఒక 8 మిషన్స్ని ఏర్పాటు చేసిన, అందులో గ్రీన్ ఇండియా మిషన్ కూడా ఒకటి. వాతావరణ మార్పులను తగ్గించడం కోసము అడవులను పెంపొందించాలనేటువంటి దీంట్లో ప్రధానమైన అంశం. సో అడవుల పరిరక్షణ కోసం ఈ గ్రీన్ ఇండియా కార్యక్రమం ద్వారా, గ్రీన్ ఇండియా మిషన్ కార్యక్రమం ద్వారా అడవులను రక్షించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. సో దాంట్లో దాదాపు రాబోయే 10 సంవత్సరాల్లో అడవులను రెట్టింపు చేయాలి, దాదాపు 20 మిలియన్ హెక్టార్ల అటవీ విస్తీర్ణాన్ని పెంచాలి, గ్రీన్ వాయువుల తొలగింపు స్థాయిని 2020 నాటికి ఆల్మోస్ట్ 6.35% తగ్గించాలి. ఇలాంటివి అనేక రకాల అంశాలు ఉన్నాయి. దాంతోపాటుగా హరిత ట్రిబ్యునల్, జాతీయ హరిత ట్రిబ్యునల్ చట్టం 2010 ప్రకారం కూడా అడవులను సంరక్షించుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేయడం జరిగింది. సో ఇవన్నీ చూస్తే మనకు ఒక రకంగా అడవులకు సంబంధించి మౌలికంగా ఈ గ్రీన్ హరిత ట్రిబ్యునల్ కూడా ఇప్పుడు చాలా కీలకమైనటువంటి పాత్ర పోసింది. గ్రీన్ ట్రిబ్యునల్ పాత్ర కూడా ఎక్కువగా ఉంది. పర్యావరణానికి ఇబ్బంది కలిగే ప్రాజెక్టులు ఏవైతున్నాయో అవి గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతి లేకుండా అవి నిర్మించడానికి అవకాశం లేదు. కాబట్టి ఇట్లాంటి వాటి వల్ల గ్రీన్ ఇండియా మిషన్ కావచ్చు, లేదా హరిత ట్రిబ్యునల్ చట్టం కావచ్చు, వీటి ద్వారా కూడా భారతదేశంలో అడవుల సంరక్షణకు సంబంధించిన చర్యలు
ఇప్పుడు సంస్థాగతం అవుతున్నాయని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. థ్యాంక్ యూ.